పెడతారు నన్ను. ముందు టెంపుల్ వెనుకనే ల్యాండ్ లేదు. తర్వాత మొత్తం ఇక్కడ మొత్తం 1100 మొత్తం ఇక్కడే చదువుకున్నాము. ఇక్కడ ప్రైమ్ ల్యాండే కాదు. పవన్ రెడ్డి గారు ప్రస్తావన పెట్టి సుందరయ్య గారికి అసెంబ్లీలో డైరెక్టర్ ఆఫ్ ప్లాన్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. 150 ఏమైనా ప్రహారీ గోడ తప్ప కాంపౌండ్ వాల్స్. కలెక్టర్ గారిని తీసుకొని మేము ఎక్కడైతే ముప్పు ఉన్నాయో ఇంకా మిగిలి ఉన్న ప్రాంతాలు, ఒకటి ఆర్ఈసీ దగ్గర మన అదేం పాయింట్ అది మన పిస్తా హౌస్ దగ్గర, ఒకటి రాజాజీ నగర్ బ్రిడ్జ్ దగ్గర ఉన్నటువంటి సిల్ట్ తీసేయటానికి అదొక ప్రాంతానికి, మూడవది హనుమకొండ బస్టాండ్ నుంచి యూనివర్సిటీ రోడ్ వయా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కి వెళ్ళి వీటిని ప్రాజెక్టు దీన్ని ఎట్లా అంటే పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకొని హనుమకొండ బస్టాండ్ వయా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్, మన బుద్ధ భవన్ నుంచి యూనివర్సిటీ రోడ్కు అటాచ్ అయ్యే విధంగా రోడ్ వైండింగ్ గతంలో ఏదైతే ఉన్నదో 40 ఫీట్ ఉండే అనుకోండి, దానికి ఎంక్రోచ్ అవ్వకుండా రోడ్ల మీదకి వచ్చి ఇవి కట్టటాలు, కాంపౌండ్ కట్టటాలు, ఇవి కట్టటాలు, స్లాబ్లు వేయటాలు ఇవన్నీ జరిగిన వలన అక్కడ ఇది లేకపోతున్నది. మనం బస్ అనేది కాంగ్రెస్ భవన్ నుంచి బుద్ధ భవన్ నుంచి యూనివర్సిటీ రోడ్కు వెళ్ళాలి, బస్సు వెళ్ళాలి, ఇది డెవలప్ చేయాలనే ఆలోచనతోటి ఇవాళ ఇది ఒకటి ప్రత్యేకంగా తీసుకోవడం జరిగింది. దీన్ని పైలట్ ప్రాజెక్ట్ కింద ఫస్ట్ ఇది పెడుతున్నాం. రెండోది అంబేద్కర్ భవన్ నుంచి, అంబేద్కర్ స్టాచ్యూ నుంచి ఎన్జిఓస్ కాలనీ రోడ్ త్రూ అక్కడ చర్చ్ వరకు, గుడ్డపల్లి చర్చ్ వరకు, అదంటే ఏకంగా శాంక్షన్ అయిపోయింది. 18 crores ప్లస్ 6 crores 24 crores శాంక్షన్ అయింది. అది టెండర్కి వచ్చేసింది. రేపో మాపో అది కూడా మేము కొబ్బరిగా కొట్టి ప్రారంభించాలనుకుంటున్నాం. కానీ దయచేసి హనుమకొండ జిల్లా ప్రజలు దీనికి సహకరించండి. ఎందుకంటే ఇది ప్లాన్లో ఉన్న బాపతిదే, కొత్తగా మేము చేసేది ఏమీ లేదు. కానీ దీన్ని గతంలో రోడ్ల మీదకి వచ్చిన మనం ఇప్పుడు ఈ ట్రాఫిక్ పెరగటం వలన ఇంకా వివిధ కారణాల వలన సాయంత్రం వెళ్ళాలంటే బంపర్ టు బంపర్ పోవలసి వస్తుంది. మరి మారుతున్న కాలము దాని ప్రకారం మనం కూడా మారవలసిన అవసరం ఉన్నది. మరి అభివృద్ధి చేయాలనంటే దానికి మీ అందరి సహకారాలు అవసరం. ఏదో ఒకరిద్దరికి ఇబ్బంది అవుతుండొచ్చు, వారికి కూడా పరిష్కార మార్గం ఉంటే వెతుకుతాం, అట్లేమీ వదిలిపెట్టాం. మేము మాకేమి వాళ్ళతోటి ఇది లేదు. అభివృద్ధి చేయాలన్న ఆలోచనతోటి మేము ఇప్పుడు ముందుకు పోతున్నాం. దయచేసి మీరు అందరూ కూడా ప్రజలు సహకరించండి. ఇది అతి త్వరలోనే ఈ వర్క్ని టెండర్కు పిలిచి దాన్ని కాల్ చేయడానికి ఇది చేస్తాం.